ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావుకు ఊహించని భిక్ష అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది అనమాట. ఒకసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సిద్దిపేట జిల్లా నర్మేట రైతు మహోత్సవ వేదిక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి తనదైన శైలిలో విపక్షాలను చూపడ్డారు. అసలు ఊహించిన విధంగా భిక్షాకి ఏం చెప్పారు ఏంటనే చూద్దాం. అభివృద్ధికి అడ్డుపడే ధోరణి వీడాలని హితవు పలుకుతూనే సిద్దిపేట ప్రాంతంలో తనకున్న చిత్తశుద్ధిని చాటుకున్నారు. రాజకీయాల్లో ఎన్నికల వరకేనని ప్రజా సంక్షేమం కోసం తాము ఎవరితోనైనా కలిసి పనిచేయడానికి సిద్ధమని ఆయన స్పష్టం చేశారు. అయితే ఆయిల్ ఫ్యామ్ ఫ్యాక్టరీని కావాలనుకుంటే నా సొంత నియోజకవర్గం కొడంగల్ తీసుకురావచ్చు, కానీ నేను అలా చేయలేదు. సిద్దిపేట పైన నాకు ఎలాంటి వివక్ష లేదనమాట ప్రకటించారు. కేసీఆర్ అదేవిధంగా కేటీఆర్, హరీష్ రావులతో రాజకీయ విభేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ గజ్వేల, సిరిసిల్ల, సిద్దిపేట నియోజకవర్గంలో పేదల కోసం 3,500 ఇళ్లు అనేది మంజూరు చేసామని గుర్తు చేశారు. అదేవిధంగా 2014 నుంచి కొడంగల్ ఎన్ని నిధులు వచ్చాయో చూస్తే వివక్ష అంటే ఏంటో అర్థమవుతుందని చెప్పేసి వ్యాఖ్యానించారు. అభివృద్ధికి అడ్డుపడితే ఆగుతామా? ఇక మూసి పునరుజ్జీవన సుందరీకరణ ప్రాజెక్టు ప్రతిపక్షాల తీరును ముఖ్యమంత్రి తీవ్రంగా తప్పుపట్టారు. నా సొంత ప్రాంతంలో ప్రాజెక్టులు కట్టినప్పుడు అక్కడి రైతులు మెప్పించి పనులు పూర్తి చేశాం, కానీ మల్లన్న సాగర్ విషయంలో మీరు గత ప్రభుత్వం ఎలా వివరించారో ప్రజలకు తెలియదని ప్రశ్నించారు. అదేవిధంగా మూసి ప్రక్షాళన కోసం ప్రభుత్వం కష్టపడుతుంటే అడ్డు తగలడం సరికాదని చెప్పేసి ప్రతిపక్షం అంటే ప్రజల కోసం పనిచేయాల్సింది తప్ప అభివృద్ధి ఆపడం కాదని మండిపడ్డారు. ఇక అడ్డం పడకుండా ఆగిపోయే ప్రభుత్వం మాది కాదు అని చెప్పేసి ధీమా వ్యక్తం చేశారు. సిద్దిపేట అభివృద్ధి విషయంలో తాను ఎప్పుడు వివక్ష చూపలేదని చెప్తున్నారు. రాష్ట్రంలో నియోజకవర్గంలో సమానంగానే సిద్దిపేటను చూస్తున్నామని మాకు ఎటువంటి విషయాలు లేవని చెప్పేసి అదృష్టం బాగుండి స్థానిక ఎంపీ రఘునందనరావు మంచి స్థాయిగా ఉంటే నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆయన్ని కూడా కలుస్తామని చెప్పేసి అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు రాబట్టడం కలిసి నడుస్తామని కూడా చెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడ సంచలనంగా ఊహించిన భిక్షాకి ఇచ్చే ప్రయత్నం చేశారు. 2029 లక్ష్యంగా సిద్దిపేట పైన ఫోకస్. గతంలో మల్లన్న సాగర్ నిర్వహిస్తూ రైతుల పోరాటంలో తాము అండగా నిలిచామని రేవంత్ రెడ్డి మరోసారి గుర్తు చేశారు. రాజకీయాల కోసం కాకుండా పేదల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం పనిచేస్తుందని ఇచ్చారు. అదేవిధంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సిద్దిపేట గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేశారు. 2029లో మళ్ళీ సిద్దిపేట వస్తాం, ఇక్కడ గెలిచిన కాంగ్రెస్ సభ్యులను ఖచ్చితంగా మంత్రి చేస్తాం. ఎందుకంటే సిద్దిపేట అనేది కంచుకోటగా ఉంది బీఆర్ఎస్ సంబంధించిన హరీష్ రావుకు. సో ఇక కొండంత బలం అండగా ఉంటుంది సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ సంబంధించి. సో ఇక్కడ నుంచి చెక్మేట్ ఏదైతే బీఆర్ఎస్ మాజీ హరీష్ రావుకు చెక్మేట్ పెట్టాలి, అదేవిధంగా కేసీఆర్ చెక్ పెట్టాలనే విధంగా. సో మొత్తానికి వ్యూహరచన భాగంగా ప్రజలకు మద్దతు కూడగట్టుకునే విషయంలో ఇప్పుడు ఏదైతే కొడంగల్ కాకుండా ఆయిల్ సంబంధించినటువంటి ఫ్యాక్టరీ తీసుకురావడం ఈ నిర్వాసులంతా ఇవన్నీ కూడా చేస్తున్నాం అనే విధంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. చూడాలి ఎవరి ఇక మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి రావడాన్ని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు ఏం పనులు చేశారని ఇక్కడికి వస్తున్నారని చెప్పడం, తీవ్ర విమర్శలు కూడా చేయడం, రైతులకు 6 గ్యారెంటీలు ఇవ్వకపోవడం ఇవన్నీ కూడా విమర్శలు చేశారు. అయితే మొత్తం మీద రైతులు, ప్రతిపక్షాలు సంబంధించి ప్రభుత్వం కొన్ని పథకాలు ప్రారంభించే ప్రయత్నంలో భాగంగా ఇక వాగ్దానాలు చేస్తుంటారు. ఏది ఏమైనప్పటికీ మరి ప్రజా తీర్పు ఎలా ఉండబోతుందో 2029 ఎవరి బేరీజు ఇది ఎంతవరకు బీఆర్ఎస్కు ఏదైతే ప్రమాదంగా మారబోతుంది, అదేవిధంగా కాంగ్రెస్కు కలిసి వస్తున్న దాన్ని కూడా చాలా మంది రాజకీయ నిపుణులు లెక్కలు వేస్తున్నారు. ఇప్పటి నుంచే పార్టీకి సంబంధించి పరుగులు పెట్టాలని చెప్పేసి ఏదైతే ఎవరికి వారు వ్యూహ రచనలో అయితే ఉన్నారంటూ అప్డేట్స్ అయితే అందుతున్నాయి రాజకీయ నిపుణులు.